పిల్లలకు కండోనేషన్ అని చెప్పేసి 1000 రూపాయల నుండి 25,000 రూపాయలు వసూలు చేస్తారు. అది మానుకోవాలి. షర్ట్లు వేసుకొని మడత పెట్టుకొని వచ్చిర్రు, చెప్పులు వేసుకొని వచ్చిర్రు, ఇట్లాంటివన్నీ రూల్స్ మానేయాలి. సార్ లెట్ మీ కంప్లీట్. మూడవది ఏంటి అని అంటే మీరు 5,000 రూపాయలు బుక్స్ ఏవైతే తీసుకుర్రో అది కరెక్ట్ కాదు, అది కూడా మానుకోవాలి. పర్వాలేదు సార్. ఇగో ఆయన ఏమంటారు, ఇగో సార్ నా ప్రొటెక్షన్ మీరు నేనేమన్నా తిట్టినా చేసినా కొట్టినా అన్న మాట రేపొట్టి ఏమైనా కేసు పెడితే ఎవరు బాధ్యత? నేను వెళ్ళిపోతా. మీరు అడమెంట్ యాటిట్యూడ్ చూపిస్తే నేను వెళ్ళిపోతా. చూడండి, మీ పేరేంది? అచ్యుతరావు గారు. మీరు వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతా. నేర్పడం ఏం నేర్పిస్తున్నాం? నేను తప్పు నేర్పిస్తే ఆయన నా మీద కేసు ఫైల్ చేస్తాడు. కూర్చోండి సార్. ఎందుకంటే నేనేమన్నా తప్పు చేస్తే ఆయన కేసు ఫైల్ చేస్తాడు. తమ్ముళ్ళకి అన్నయ్య ఉంటారు. ఓకే, ఇది కాదు కదా, ఇదే ప్రాబ్లం అయితే చెప్తారు. పిల్లలు మీకు చెప్పినప్పుడు మీరు పట్టించుకోలేదు కాబట్టి ప్రాబ్లం ఇంతవరకు వచ్చింది. నిన్న వీడియోలో పిల్లలు పెట్టిన తర్వాత పోలీస్ కేసు పెడితే మీ కెరియర్ స్పాయిల్ అవుతుందని బెదిరించిన మాట వాస్తవమే. మీ ఫ్యాకల్టీ వాళ్ళు మీరు ఈరోజు కాలేజ్కి రాకపోతే అటెండెన్స్ పోతారు అన్నది పర్వాలేదు. అటెండెన్స్ పోతారు, కాలేజ్ రాకపోతే అటెండెన్స్